హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరి యొక్క 3 ఆరాధనలో మొదటి ఆరాధనలో పాలుభాగస్తులైనటువంటి మరి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దూర ప్రాంతాల్లో 2 ఆరాధనకు వస్తారంటే మొదటి ఆరాధనలోనే కనబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగే మరి ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరుడు వేణుగోపాల్ గారికి కూడా వందనాలు. పరిచయలో సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యంలోనికి మనము సాగిపోదాం. ఎక్కువగా మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ దినాన్ని ఫాదర్స్ డే మరి కుటుంబం కొరకు ఒక రైల్ ఇంజిన్ లాగా, ఆ ఇంజిన్ ముందు వెళ్తా ఉంటే వెనకాతల ఏ విధంగా పెట్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయో అలాగే ఒక కుటుంబ యజమానిగా మరి ఒక తండ్రిగా మరి బిడ్డల కొరకు, తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు అహర్నిశలు శ్రమించి దేవుని యొక్క కృప ద్వారా కుటుంబాలను నడిపించుకుంటున్నటువంటి ప్రియ తండ్రులైనటువంటి వారందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ విషయం నాకు నిన్న మధ్యాహ్నమే తెలిసింది. నేను వీటికి అంత ఆలోచన చేయను, ఎప్పుడు చూస్తుంది కానీ ఎవరో పెడితే అది నేను చూసి అవును రేపు ఫాదర్స్ డే కాబోలు అని చెప్పేసి వెంటనే వాక్యాన్ని మార్చుకున్నాను. సరే, అది నాకైనా తండ్రుల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ యొక్క ఫాదర్స్ డే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ముగ్గురు తండ్రులకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి. మొట్టమొదటిగా తిరుగులేనటువంటి తండ్రి, సృష్టి పిత, సృష్టికర్త. ఈరోజు భయపడకుడిలో వాక్యము హల్లెలూయా, పరలోకమందున్న మా తండ్రి. ఎవరంటే ఫస్ట్ ప్రియారిటీ మనం ఇవ్వాల్సినటువంటిది ఎవరికి అంటే పరలోకమందున్న మా తండ్రి. ఆ తండ్రికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఎందుకంటే శారీరక తండ్రికి, ఆత్మీయ తండ్రికి, నీకు, నాకు, మనందరికీ కూడా సమస్తమును అనుగ్రహించేటువంటిది ఆయనే కాబట్టి మూలకర్త. మొట్టమొదటిగా పరలోకపు తండ్రి, రెండవదిగా శారీరకపు తండ్రి. నిన్ను కని పెంచి నీ కొరకు ప్రయాసపడి పిల్లల కంటే లేచి ఉద్యోగాలకి పోయి, వ్యాపారాలకి పోయి, అయ్యో నా బిడ్డలు పస్తులు ఉండకూడదు, నా బిడ్డలు ఏ విధమైనటువంటి
బాధపడకూడదని చెప్పి వారికి కావలసినటువంటి అన్ని కూడా సమకూర్చి నేను నీ స్థానంలో ఉండడానికి, నీవు ఈ స్థానంలో ఉండటానికి కారణమైనటువంటి శారీరకపు తండ్రికి నీవు కృతజ్ఞుడవై ఉండాలి. మూడవదిగా ఆత్మీయ తండ్రి. మరి సహోదరు కూడా ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని కృప ద్వారా వయస్సు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి యొక్క సమస్యను తన సమస్యగా ఇచ్చి వారు క్షేమముగా ఉండాలని, వారు అభివృద్ధి పొందాలని, వారు దీవించబడాలని నిత్యము వారి కొరకు ప్రార్థిస్తుంటున్నటువంటి ఆత్మీయ తండ్రికి కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారికి కృతజ్ఞత చెల్లించాలి. వీరందరిని బట్టి పరమ తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రాలు ఎల్లవేళ చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు. ఈ వచనాల్లో ఏమి రాయబడి ఉన్నది అంటే, ఏం రాయబడి ఉన్నదండి? తప్పిపోయినటువంటి కుమారుడు గురించి రాయబడి ఉన్నది. తప్పిపోయినటువంటి కుమారుడు, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి ఇంచుమించుగా ప్రతి విశ్వాసి కూడా తెలిసినటువంటి వాడుగానే ఉంటాడు. ప్రతి క్రైస్తవునికి కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతం, ఈ స్టోరీ తెలిసే ఉంటది కదా. ఒకవేళ నూతనంగా ఎవరైనా బాప్తిసం తీసుకుని ఉంటే వారికి ఈ విషయాలు తెలియనప్పుడు, అవి సంఘంలో వాక్యంగా చెప్తున్నప్పుడు ఎలా ఉంటదంటే, పాస్టర్ గారు తప్పైన కుమారుడు చెప్తున్నాడు మళ్ళా అని చెప్పి కాస్త అనుభవం అనుకోవచ్చు. కాబట్టి నూతనంగా వస్తున్నటువంటి వారితో పిలుసో లేదా ఫోన్లోనో లేదా కలిసినప్పుడు లేదా వారి ఇంటికి వెళ్ళో ఏం చేయాలంటే, ఇటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాల గురించి వారికి వివరంగా వివరించాలి, వారికి చెప్పాలా. ఎందుకంటే వారికి నీకు పాతే కానీ వారికి కొత్తే. తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటి ఆ యొక్క వృత్తాంతం, ఆ స్టోరీ అనేటువంటి అనవసరమైనటువంటి ఈ సీరియల్ గురించి, ఈ ముసట్ల గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే బదులు దేవుని గురించినటువంటి మాటలు, తెలియనటువంటి విషయాలు వారికి చెప్తూ ఉంటే ఎంతో సంతోషం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, తప్పిపోయినటువంటి కుమారుడు. నిజంగా తప్పిపోయినటువంటి కుమారుడు అని అక్కడ టైటిల్ మనం ఇచ్చాము, కానీ మనమందరం కూడా తప్పిపోయినటువంటి వారమే. ఆ మాట మనకి కూడా వర్తిస్తుంది. తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోయినటువంటి కుమార్తె. సృష్టి ఆరంభంలోనే దేవుడు తన కుమారుడుగా, కుమార్తెగా ఆదాము హవ్వలను చేసుకున్నాడు. తినవద్దనేటువంటి పండుని వారు తిన్నారు, ఆజ్ఞని అతిక్రమించారు. ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడి మీద తిరుగుబాటు చేశారో, దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి వారిని బయటికి వెళ్ళగొట్టాడు. వారి మీద శాపవచనాలు పలికినప్పటికీ మరలా తండ్రి తన కుమారుని ఇలా జాలిపడినట్లు, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఇలా జాలిపడినటువంటి ఆ జాలి గల దేవుడు, ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మరలా ఆ తప్పిపోయినటువంటి వారిని కూడా ఆశీర్వాదకరముగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మానవుడు జన్మతః పాపి, పాపము చేత పుట్టినటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఏదో రకమైనటువంటి అతిక్రమ క్రియల ద్వారా ప్రతి మానవుడు కూడా తప్పిపోతున్నటువంటి వాడే. కాబట్టి దేవుడు కూడా తప్పిపోయినటువంటి మనలను
ఆయన మన యొక్క పాపములను ఆయన ఎంచక మనలను కూడా ఆయన ఎలాగైతే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఆ కుమారునికి మళ్ళా కోల్పోయినటువంటి జీవితం అంతా అనుగ్రహించి ఉన్నాడో, ఈ రోజు నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కోల్పోయినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మళ్ళా మనము పొందుకోవడానికి కారణం అవుతున్నాం. హల్లెలూయా. కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుడు అంటే తప్పిపోయినటువంటి కుమార్తె అంటే ఆ స్థానంలో ఆయన ఎవరో ఉండడం కాదు, మనం కూడా అక్కడ ఉన్నటువంటి వారమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అందుకోసమనే ఇదిగో తన కుమారుడికి మళ్ళా జీవితాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప తండ్రి. అయితే తప్పిపోయినటువంటి కుమారుడు అని చెప్పి ఆ కుమారుడికి మనము టైటిల్ ఇచ్చాం కదా. మరి అక్కడ ఉన్నటువంటి కుమారుడు మనం పక్కన పెట్టి తండ్రి గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే ఆ తండ్రికి ఏమని టైటిల్ ఇవ్వచ్చు? ఏమని? జాలిగల తండ్రి, ప్రేమించు తండ్రి, క్షమించు తండ్రి. ఏమని మనం పెట్టుకోవచ్చు తండ్రి గురించి? అమ్మా, విధేయతగా నిరీక్షణ కలిగినటువంటి తండ్రి, అర్థం చేసుకునే తండ్రి. నేనంటాను తప్పిపోయిన కుమారుడు తప్పిపోని తండ్రి. హల్లెలూయా. తప్పిపోలేనటువంటి తండ్రి. కుమారుడు తప్పిపోయాడు, తండ్రి మట్టుకు తప్పిపోలేదు. తప్పిపోని తండ్రి. ఈరోజు తండ్రులుగా బిడ్డలను మనము పాలిస్తున్నాము అంటే, బిడ్డలను మనం నడిపిస్తున్నాము అంటే, వారు ఏదో రకమైనటువంటి తప్పటడుగులు వారు వేసినప్పటికీ కూడా తండ్రులుగా ఎలా ఉండాలంటే తప్పిపోని తండ్రులుగా ఉండాలి. దేవుని మార్గములను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదముల నుండి మనము తప్పిపోని తండ్రులుగా ఉన్నట్లయితే, తండ్రుల గురించి కదా మాట్లాడుతున్నారని అనుకోవడానికి వీల్లేదు. తల్లులుగా కూడా తప్పిపోని తండ్రులుగా, తప్పిపోని తల్లులుగా మనం ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వంకర తిక్కర త్రోవలో నడుస్తున్నటువంటి నీ బిడ్డలను సైతము ఈ కథలో చివరిగా మనం ఏ విధముగా అయితే తండ్రి యొక్క ప్రేమను పొందుకొని ఉన్నాడో అట్టి రీతిగా పొందుకొని వారు మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి వారు దీవెనకరముగా వారు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోని తండ్రి. ఈ విషయాలకు జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలుసు, ఒక తండ్రి పిల్లలని అలారుముద్దుగా ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు. వారిద్దరికి ఏమేమి కావాలో అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు ఈ లోకాశల్లో పడిపోయి ఒకానొక దినాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిలో భాగం ఇవ్వమని చెప్పాడు. నా ఆస్తిలో వాటా కావాలన్నాడు. బాబు ఇదేమిరా బతుకుండగా నన్ను అడుగుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తే మరి ఏ విధముగా బెదిరించాడో తెలియదు. నేను చచ్చిపోతానన్నాడో, పురుగుల మందు తాగేస్తానన్నాడో, లేదా ఎదురులో పడి చేస్తానన్నాడో, ఎలాంటి భయం పెట్టాడో తెలియదు. కానీ తండ్రి మొత్తం మీద ఆ కుమారుడు అడిగిన దానికి కాదనలేక తన వాటా తన ఆస్తి ఇచ్చినప్పుడు కుమారుడు ఏమైపోయాడు? దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, విచ్చలవిడిగా దాన్ని పాడు చేసి ఉన్నాడు. అస్తంతా పోయింది, తినటానికి తిండి లేదు, ఎక్కడైనా చిన్న పని దొరుకుతుందేమో ఆలోచన చేశాడు. చివరికి పందులు పొట్టు తినటానికి సైతం ఆ పందులు మేపేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ పని కుదుర్చుకున్నాడు. ఆ పందులు పొట్టు తింటూ ఉన్నాడు. తిన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది, తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చింది, తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది, తండ్రి చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం వచ్చాయి. మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాడు.
ఒక కూలివాణినైనా సరే నేను పని అడుగుతాను నా తండ్రి దగ్గరికి వెళ్ళాను అనుకుని బయలుదేరాడు. కానీ దూరం నుండి తండ్రి కనిపెట్టుకుంటూ పరిగెత్తుకొని వచ్చి, అయ్యో నా కుమారుడు తప్పిపోయి మళ్ళా వచ్చాడు అని చెప్పి ఒక గొప్ప విందు చేయించి ఆ కుమారుడు మళ్ళా అప్పుడు చేర్చుకొని ఉన్నాడు. లూకాసు సువార్తలో 15 అధ్యాయం 11 నుండి 32 వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో ఈ తప్పిపోయిన కుమారుడు గురించి ఇంకా విపులముగా రాయబడి ఉన్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా తప్పిపోని తండ్రిగా మనం ఈ దినాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం కదా. దానిలో మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలని ప్రేమించుటలో తప్పిపోలేనటువంటి తండ్రి. పిల్లల్ని ప్రేమించుటలో తప్పిపోని తండ్రి. ఎందుకు ప్రేమించటం లేదు, ఎందుకు తప్పిపోలేనటువంటి తండ్రి అని అడిగితే, ఇప్పుడు పిల్లలకి కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చున్నాడు. వారి కొరకు ఆహార్నిశలు కూడా ప్రయాసపడ్డాడు. వారికి కావలసినటువంటి ఆస్తిని సమకూర్చాడు. నిజంగా బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి తండ్రులు ఉండాలి. కొంతమంది ఉంటూ ఉంటారు, ఆ రోజు ఒక 500 తెచ్చుకున్నారు అనుకోండి, 500 కూడా ఏం చేస్తూ ఉంటారంటే వెంటనే ఖర్చు అయిపోవాలి. ఏమంటే ఇంకా 2 రోజులు పనికి వెళ్ళడం మానేస్తారు. వారంలో ఒక 5,000 వచ్చాయి అనుకోండి, 5,000 2 రోజుల్లోనే అయిపోవాలి. అంతేగాని అదో రేపు పొద్దున్న పిల్లలకి అవసరము, పిల్లల యొక్క ఫీజులకు అవసరం, ఒక 500 పక్కన పెడదాం, ఒక 1000 రూపాయలు పక్కన పెడదాం, వారి యొక్క క్షేమం కొరకు ఏదో ఒక స్కీమ్ వేద్దాం, లేకపోతే ఏదో ఒక పాలసీ వేద్దాం. ఇటువంటి ఆలోచనలు తండ్రులుగా కలిగి ఉండాలి. ఎంత వచ్చినా సరే మనం లోపలికి దోసేయడం అనేటువంటిది కాదు. ప్రతిదీ కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ మధ్య కాలంలో అయితే ఆడపిల్లలకి సంవత్సరానికి 1000 రూపాయలు కట్టేటువంటి ఆ సుకన్య స్కీమ్ ఏదో పెట్టారు. పెద్ద పెద్ద పొదుపులు అవసరం లేదు, నీకు అంత మిగలకపోవచ్చు, కానీ చిన్న చిన్నవైనా సరే ఈ 15-16 సంవత్సరాలు వచ్చినప్పటికీ చాలా దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ దానికి ఇస్తూ ఉన్నారు. అటువంటి పథకాల గురించి ఆలోచన చేసి, అయ్యో నా బిడ్డలు రేపు పొద్దున వారి భవిష్యత్తు ఏంటి, వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి నీకున్న దానిలో ఉండే ఒక 500 100 వారి కొరకు నీవు పక్కకి తీయడం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ తండ్రి పిల్లల్ని ప్రేమించటంలో వారికి మాత్రం కూడా తక్కువ చేయటం లేదండి, తక్కువ చేయటం లేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వారిని పోషిస్తూనే ఉన్నాడు, వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి ఏమంటున్నాడంటే ఆస్తిలో తన భాగము తనకి ఇవ్వంటూ ఉన్నాడు. తన ఆస్తిలో ఆ భాగం ఏమంటే తండ్రి ఏమంటాడండి, తండ్రి ఏమంటాడు, రామబాబుదా రాసి చేస్తాను అంటాడా? ఏమంటాడు? ఏమంటే ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నావు నువ్వు? ఎవడాస్తే ఎవరికి కావాలని అడుగుతున్నావు? ఎవరు సంపాదించడం అనుకుంటున్నావు? నేను రెక్కలు ముక్కలు చేసి సంపాదిస్తే నీ పేరు మీద రాసేలా. తండ్రులు అంటే ఆ కోపంలో వాళ్ళకి వీడు అర్థం చేసుకోలేదు, వీడు తిరగబడుతున్నటువంటి ఆక్రోషంతో వాటికి మాట్లాడేటువంటి మాటలు. అలాగే బతుకుండగానే ఒక తండ్రిని ఆస్తిని పంచమంటే ఆ తండ్రి హృదయం నిజంగా అంటాను చచ్చిన వాడితో సమానం అయిపోతాడు అన్నమాట. అంత బాధపడతాడు ఆ తండ్రి. ఏంటి నేను బతుకుండగానే వీళ్ళు వాటాలు అడుగుతున్నారు, బతుకుండగానే ఆస్తులు అడుగుతున్నారు అని చెప్పి నిజంగా ఆ తండ్రి ఎంతో బాధపడతాడు, వేదన పడతాడు. దేవుని బిడ్డరా, అలాగని తండ్రులు కూడా నేను ఏంటంటే అకస్మాత్తుగా తండ్రులు చచ్చిపోతారు. అకస్మాత్తుగా వారి ఆస్తిపాస్తులు ఏమైపోతారు, ఎవరికి ఏం చెందాలో తెలియకుండా చచ్చిపోతారు. ఆ తర్వాత పిల్లలు కొట్టుకుంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఏమంటే నీకు వృద్ధాప్యం వస్తుంది అంటే నువ్వు అన్ని కూడా చక్కబెట్టాలా. పరలోకము నా దేశము పరదేశీ నేను ఇలా పాట పాడుకుంటూ ఉండాల, అన్ని చక్కబెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ తండ్రి దగ్గరికి వచ్చిన ఆస్తిలో సగ భాగమేమో
నా ఆస్తిలో వాటా కావాలి నాకు అని అడుగుతుంటే నిజంగా తండ్రి మనసు ఎంతో గాయపడి ఉంటది. కానీ కానీ అయ్యో నా పిల్లవాడు ఏమైపోతాడో, వీడి ఇల్లు వెళ్ళిపోతాడేమో, లేకపోతే వీడు ఏ ఆత్మహత్యలు చేసుకుంటాడో, ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడో అనేటువంటి ఉద్దేశంతో తన తండ్రి మనస్సు చంపుకొని ఇష్టపూర్వకంగా ఇవ్వడండి ఎవరు కూడా. ఎందుకంటే తెలుసు పిల్లలు తొందరపడతారు, ఆస్తి అంతటి కూడా పాడు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో తండ్రి అంత బేగా, అంతేగాని మేరేసుకొని పోవడానికి కాదు. ఏమంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ మనస్సు చంపుకొని ఆ బిడ్డకి తన ప్రేమ ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ మాటలన్నీ, వాడి పనులన్నీ, వాడి క్రియలన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా, ఈ ఆస్తిలో భాగం ఇస్తూ ఉంటున్నాడు, ఆ డబ్బు చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో 4వ వచనంలో ఈ ప్రేమను గురించి ప్రేమ దీర్ఘ కాలము సహించును. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. నిజంగా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ చచ్చిపోదు. నిజమైనటువంటి ప్రేమ వాడి కొరకు, వాడు ఒకవేళ తప్పిపోయినా, వాడు ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా వాడు జీవించినా, వాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతుందంటే చివరి వరకు కూడా కొట్టునే ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ తప్పిపోయిన కుమారుడు మనము చివరి ఘట్టంలోనికి వెళితే ఆ పందులు పొట్టు తింటున్నాడు కదా. పందులు పొట్టు తింటున్నప్పుడు ఆ పందులు మేపేటువంటి వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు వాడు గుర్తొచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? ఎవరు గుర్తొచ్చాడండి? తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళినా ఆ తండ్రి నన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నిజానికి లోక సంబంధమైనటువంటి తండ్రులు మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఏ మొఖం పెట్టుకుని వచ్చారా, నీ దగ్గర నీదేముందని ఇక్కడ వచ్చా, ఇంకా ఏం ఒడిగిపోయిందని వచ్చావు అని చెప్పేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ వారికి తెలుసు నా తండ్రి ప్రేమ స్వరూపి అని. నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. నా తండ్రి ప్రేమలో మార్పు ఉండదు. నా తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా చెడిపోదు. నా తండ్రి ప్రేమలో ఏ విధమైనటువంటి కలంకము కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. గ్రహించి అప్పుడు చివరిలో కష్టకాలంలో, లేమిడి పరిస్థితుల్లో ఇంకెవరు గుర్తు రాలేదండి. స్నేహితులు గుర్తు రాలేదు, బంధువు గుర్తు రాలేదు, ఇంకొక ఇంటికి వెళ్ళాలని గుర్తు రాలేదు. ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చారు. ఎందుకో తెలుసా? నా ప్రేమలో మార్పు వచ్చింది తప్ప, నేను తిరుగుబాటు చేశాను తప్ప, నేను నా తండ్రిని విడిచిపెట్టాను తప్ప, నా తండ్రి ప్రేమలో మార్పు లేదు. ప్రేమించుటలో తప్పిపోని తండ్రి. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా మనం తప్పిపోతున్నప్పటికీ కూడా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను నీతిమంతునిగా చేయి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మళ్ళను క్షమించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. అవునా? అవునంటే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తప్పిపోని తండ్రి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిల్లలను సరైనటువంటి మార్గములో పెంచడంలో తప్పిపోలేనటువంటి తండ్రి. పిల్లలని క్రమశిక్షణలో, పిల్లల్ని
పెంచడంలో ఎక్కడ కూడా తప్పిపోలేనటువంటి తండ్రి. మనందరికీ తెలుసు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనకు తెలుసు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. తండ్రి చిన్నదనము నుండి కూడా పాపం అంటే ఏంటో, పరలోకపు తండ్రి అంటే ఎవరో, ఆ తండ్రి ప్రేమ అంటే ఏంటో, ఆ తండ్రి ఏ విధముగా పోషిస్తూ ఉన్నాడో, ఆ పరలోకపు తండ్రి గురించి, పాపము గురించి, పాపము వలన వచ్చేటువంటి జీతము గురించి, ఈ విషయాలన్నిటినీ గురించి కూడా ఈ తండ్రి ఆ బిడ్డలకి నేర్పించాడా, నేర్పించలేదా? నేర్పించలేదా? నేర్పించాడా అంటే నేర్పించలేదా? నేర్పించాడా అంటే అవును, ఖచ్చితంగా నేర్పించాడు. ఎందుకంటే ఆ చిన్న కుమారుడు ఆ పత్తులు పొట్టు తింటున్నటువంటి టైంలో వాడు అంటున్నటువంటి మాటలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, చూడండి అక్కడ 15వ అధ్యాయము 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదాం అనుకుని, ఇక్కడ మాట అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట. అంటే చిన్న కుమారుడి పరలోకం అంటే ఏంటో తెలుసు తెలీదా? కొంతమంది మీ పిల్లలు తెలియదు, చాలా మందికి పరలోకం అంటే ఏంటో తెలియదు. యేసుప్రభు అద్భుత కార్యాలు వాడు చెప్పాలంటే కూడా వారు చెప్పలేరు. దానికి కారణం నువ్వే. నీ పిల్లల్ని ఉగ్గుపాలతోని గోరుముద్దలతో పెంచావు తప్ప వాక్యంతో వారిని పెంచలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వాక్యం అనేటువంటి హృదయాల్లో వెయ్యండి. అది ఈ రోజు కాకపోతే తర్వాత అయినా సరే వారు పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది, వారు దేవుని వైపు తిరగడానికి కారణం అవుతుంది. నీ మటుకు నువ్వు వినేసి నీ మటుకు ఆహా అబ్బా బాగా చెప్పారు, వాక్యం సూపర్, చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. వాక్యాన్ని వారికి పెట్టండి, వాక్యాన్ని వారికి బోధించండి. ఇక్కడ తండ్రి దగ్గర నుంచి కుమారుడు పారిపోయినప్పటికీ ఆ చివరలో అంటున్నాడు, మళ్ళా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి, పరలోకమునకును నీ ఎదుటను నేను. అంటే వాడు గుర్తించాడు నేను చేసేస్తుంది పాపము అని. వాడు గుర్తించాడు పరలోకం అనేటువంటిది ఒకటి ఉన్నది అని. ఆ పరలోకానికి విరోధంగా నేను ప్రవర్తిస్తున్నాను అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని యందలి భయభక్తులతో పెంచడం అనేటువంటిది చాలా అవసరం అండి. అటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు, లేకపోతే వారి యొక్క పతనానికి నీవే కారణమైనటువంటి దానం అవుతావు. నువ్వు దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి, వారికి చెప్పాలి, అరే బాబు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిది కాదు, వాక్యం ఇలా చెప్తూ ఉంది. వారికి నేర్పించాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో తల్లిదండ్రులు పిల్లలను సరైనటువంటి మార్గంలో పెంచడంలో తప్పిపోని తండ్రి
ఈరోజు ఎంతమంది తండ్రులు ఏ వాక్యం చదవరు, తండ్రులు ఏ వాక్యం వినరు, తండ్రులు ఏ సకాలంలో చర్చికి రారు, తండ్రులు ఏ కుటుంబ ప్రార్థన చేద్దామని చెప్పి ముందు ఉండరు. ఒక తండ్రి ముందు ఉంటే ఆటోమేటిక్ గా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ లైన్ లో నడిచిపోతుంది, ఆ లైన్ లో వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, తప్పిపోని తండ్రి పిల్లలను దేవుని మార్గములో పెంచుటలో తప్పిపోని తండ్రి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కుమారుడు దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, తనలో ఒక నిరీక్షణ అనేటువంటిది కనబడుతూ ఉంది కదా. 20వ వచనం ఒకసారి చదివితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రికి ఒక నిరీక్షణ ఉంది. నేను విశ్వాసంతో నా పిల్లలు నేను పెంచాను, దేవుని మార్గంలో నేను పెంచాను, దేవుని యొక్క వాక్యంతో వారిని పెంచాను. వారికి పాపం అంటే ఏమిటో, పరలోకం అంటే ఏమిటో వారికి చెప్పి వారిని నేను పిల్లలు పెంచాను. నేను చెప్పినటువంటి వాక్యము ఖచ్చితంగా పని చేస్తుంది. నా బిడ్డలు ఖచ్చితంగా మళ్ళా దేవుని వైపు వారు తిరుగుతారు. నా కుమారుడు ఖచ్చితంగా మళ్ళా వస్తాడు. వాడి జీవితంలో గొప్ప మార్పు అనేటువంటిది కలుగుతుంది అని గ్రహించి నిరీక్షణతో ప్రతిరోజు కూడా, అక్కడ రాయబడలేదు కానీ ఆ మిద్ది మీద ఎక్కువ, మేడ మీదకి ఎక్కువ, ఆ దారి వైపే, రోడ్డు వైపే చూస్తున్నాడండి. ఆ రోడ్డు వైపు చూస్తున్నాడు, నిరీక్షణతో చూస్తూ ఉన్నాడు. విన్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా నా కొడుకు తిరిగి వస్తాడు. అమ్మా ఇచ్చిన వాక్యం విందాం. నిరీక్షణతో చూస్తూ ఉన్నాడు నా కొడుకు ఎప్పటికైనా. ఈరోజు అటువంటి నిరీక్షణ ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి కూడా ఉండాలి. నీవు వాడికి వాక్యాన్ని నేర్పిస్తూ, ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తూ, వాక్యం చెప్తుంది యవనులు తప్పక తొట్టిల్లుదురు అని. ఏదో రకంగా వారు తొట్టిల్లినప్పుడు అలాగ వారిని విడిచిపెట్టడం కాదు. ఏమండి, నీవు ఖచ్చితంగా వారి గురించి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ఏం చేయాలట? నీ పసిపిల్లల కొరకు, నీ బిడ్డల కొరకు నీవు నీళ్లు కుమ్మరించి, అంటే కన్నీరును కాచి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి అండి. నీకు ఒక నిరీక్షణ, నా కుమారుడు ఎప్పటికైనా సరే వాడు మారు మనసు పొందుతాడు. అంతేగాని ఇంకేం చేస్తానండి, ఇంకా అడవచ్చింది సార్ చెప్తాం, వదిలేస్తానండి, ఇంకా బతుకుతాడు, ఆ జీవితం ఆడితే ఎక్కిపోతాడు, పోనేయండి అని చెప్పి తండ్రిగా తల్లిగా మన నోట్లో నుంచి ఏ విధమైనటువంటి శాపవచనాలు రావడానికి వీలు లేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి నిరీక్షణ నువ్వు ఎప్పుడు కూడా కోల్పోవడానికి వీలు లేదు. నువ్వు చివరి వరకు కూడా వారి గురించి ప్రార్థన చేయాల్సిందే, అంతం వరకు కూడా వారి గురించి ప్రార్థన చేసి కనిపెట్టాల్సిందే, దేవుని సన్నిధిలో నీవు గోజాడవలసిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయి. ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ తండ్రికి ఎంత నిరీక్షణ ఉందండి. ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, పోనే వదిలేసినట్టు అనుకోవట్లే. నా పెంపకం, నేను వాక్యాన్ని వాడికి పెట్టాను, నేను వారి గురించి ప్రార్థన చేశాను, ఖచ్చితంగా నాకు ప్రతిఫలము దయచేస్తుంది అని చెప్పి ఒక గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాడు. నేను విలువలతో పెంచాను వాడిని. నిజంగా ఒక్కొక్కసారి క్రమశిక్షణతో
తో పెంచినటువంటి బిడ్డలు సైతము తప్పటడులు వేస్తూ ఉంటే ఆ తల్లులుగా ఎంతో బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను ఇలా పెంచానే, తండ్రులుగా ఇలాగ పెంచానే, వారి జీవితం ఏంటి ఇలాగ అవుతుంది. కానీ నువ్వు ప్రార్థన చేయి. నీవు వాక్యం చెప్పిన కదా, ఆహారము నీళ్ళ మీద జల్లుము చాలా దినమైన తర్వాత అది నీకు కనబడు. నీవు అటువంటి నిరీక్షణతో విశ్వాసముతో ఉగ్గుపాలతో పెంచినట్లుగా, గోరుముదలతో పెంచినట్లుగా వాక్యము ప్రార్థనతో వారిని పెంచు. దేవుని గొప్ప కార్యాలు నువ్వు తెలియజేయి. పాపం అంటే ఏంటో నీకు తెలియజేయి. పరలోకం అంటే ఏంటో నీకు తెలియజేయి. ఇవన్నీ కూడా నువ్వు తెలియజేసినాడు. ఏమండి, వాక్యం ఓరకనే చెప్పలేదు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు, మర్చిపోడు, విడిచిపెట్టడు. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. నిరీక్షణలో తప్పిపోలేనటువంటి తండ్రి. 4వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 22వ వచనంలో, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు జొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోష పడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. కనికరములో తప్పిపోని తండ్రి. కనికరము తండ్రికి ఉండవలసినటువంటి లక్షణం అండి. బిడ్డల్ని తండ్రి క్షమించకపోతే ఇంకెవడు క్షమిస్తాడు? ఏమంటే కాలాలు మిరియాలు ఊరుకోకూడదు. కొట్టుకున్నంత వరకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తండ్రి కొడుకులు. ఏమంటే ఎంత భయంకరం అండి. ఇంకా టీవీలో మనం చూస్తూ ఉన్నాం, ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, ఏమండి కొడుకును హత్య చేసిన తండ్రి. ఎంత భయంకరం అండి. ఈ తండ్రికి ఆ లక్షణం లేదు. ఈ తండ్రికి ఆ లక్షణం లేదు. ఇదిగో నా కుమారుడు తప్పనిసరిగా తిరిగి వస్తాడు నిరీక్షించాడు, వచ్చాడు. నీవు కరెక్ట్ గా నిరీక్షిస్తే, విశ్వాసంతో ఇది జరుగుతుంది నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అండి, జరిగిస్తాడు. మన కాంతమ్మ గారు వారు ఆ భవాని ఆ సహోదరి ఐటీ జంక్షన్ లో గైనిక్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు ఆవిడ గురించి ప్రార్థన అవస్థ చెప్పారు. ప్రార్థన చేస్తున్నాం. మళ్ళా నేను ఎందుకు ఆశపడ్డాను ఒకసారి వెళ్ళి ప్రార్థన చేయాలని. కాంతం గారికి ఫోన్ చేశాను. కాంతం గారు కూడా అక్కడికి రమ్మన్నాను. వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఐటీ జంక్షన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించలేనటువంటి వారే. అంటే దేవుడు అంటే నమ్మకమే, కానీ కొంతమంది ఉంటారు కదా, మంచి ఆతిథ్యం ఇచ్చారు నాకు, నేను వచ్చానని చాలా సంతోషించారు. కాంతమ్మ గారు నా గురించి అక్కడే ఉన్నారు. ఆ యొక్క బిడ్డ గురించి ప్రార్థన చేశాం. డాక్టర్లు కూడా అనుమానంగా చెప్పారు, ఆ రిపోర్ట్ వేరే చోట పంపిస్తున్నాం, ఆ యొక్క ఏదో చిన్న డౌట్ గా ఉంది అని చెప్పేసి డాక్టర్ డౌట్ పడి పంపించారు. ఖచ్చితంగా నేను ప్రార్థన చేశాం. అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ఇంటి దగ్గరికి వచ్చుకుని నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుని ఎరిగినటువంటి వారు. నీ దాసునిగా వెళ్ళాక నేను ప్రార్థన చేసి వచ్చాను. ఒకవేళ మేలు జరగకపోతే నన్ను ఏమో అనుకోవడం కాదు, నిన్ను ఏమంటారు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అలాగూ కాకుండా మీరు ఖచ్చితంగా స్వస్థపరచగలనటువంటి దేవుడు అని వారి హృదయాల్లో ఒక చిన్న విశ్వాసమైన వారికి కలిగినట్లుగా అయా ఈ కార్యము చేయండి అని దేవుని సన్నిధిలో నేను బ్రతికినాడినా. వాళ్ళు చెప్పారు, బాబు రిపోర్ట్ వచ్చింది, ఏమీ లేదని అన్నారు అని చెప్పి. హల్లెలూయా. ఆ కుటుంబంలో నా ప్రభువు ఘనపరచబడ్డాడు. హల్లెలూయా.
ఆ కుటుంబంలో నా ప్రభు దేవుని శక్తిని కనపరచాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అందరి ఎడల కూడా కనికరము చూపేటువంటి తండ్రి ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు గోజాడినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆయన వింటాడు. మనసులో ఏమీ పెట్టుకోలేదండి ఆయన. కనికరం చూపిస్తున్నాడు. ప్రశస్త వస్త్రాలు తొడిగిస్తూ ఉన్నాడు, జోలు పెడుతున్నాడు, ఉంగరం పెడుతున్నాడు, ముద్దు పెడుతున్నాడు. ఇవన్నీ చేయడానికి ఆ కుమారుడు అర్హుడా? అర్హుడా అండి? ఏమి అర్హుడు కాదు. ఇంకా మొత్తుకోవాలన్నట్టుంది. ఏమండి, అర్హుడా? కాదు కదా. కానీ దేవుడు కనికరం చూపించాడు. ఈరోజు ఆ స్థానంలో మనం కూడా ఉంటే కనికరము చూపించడానికి మనకి ఏ యోగ్యత లేదు అండి. కానీ కనికరము గల తండ్రి మనల్ని కనికరిస్తూ ఆయన ప్రేమలో మార్పు లేకుండా ఆయన మనలను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఐదవదిగా విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక మంచి తండ్రిగా తప్పిపోలేనటువంటి తండ్రి. ఇంత అట్టహాసం జరుగుతూ ఉంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. ఒక మహా విందు జరుగుతూ ఉంది, మహా ఖర్చు జరుగుతూ ఉంది. అంతా కూడా ఆడంబరం అయిపోయింది. పొలంలో నుంచి వచ్చాడండి. ఎవడొచ్చాడు? పెద్ద కుమారుడు వచ్చాడు. ఏమనుకున్నాడు? ఇంతకాలము నేను తండ్రిని అంటు పెట్టుకుని ఉంటే, మాట ఎదురు చెప్పకుండా నేను ఉంటే, ఏ రోజు నా కొరకు ఒక పశువైనా వేయలేదు, ఒక విందైనా చేయలేదు. ఈడేమో ఆస్తంతా పాడు చేసి దూరదేశానికి వెళ్ళిపోయి అంతా నాశనం చేసి వస్తే వీడి గురించి ఇంత గొప్ప విందు చేయడానికి ముందుకు వస్తున్నాడా? ఒకసారి తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా బిడ్డలు సముదాయించడంలో. నీకు ఆడంటే ఇష్టం, ఆడికి ఇస్తావు, ఏంటి ఇస్తావు, కొట్టా పోటీలు వచ్చేస్తా ఉంటాయి. పిల్లలే కానీ పెరిగిన తర్వాత అబ్బా ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది అది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చక్కగా పెద్ద కుమారుడు దగ్గర తీసుకున్నాడండి. ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఏమండి? తప్పిపోయి దొరికిన అతనితో అసలు అక్కడ యాక్చువల్గా ఏమవ్వాలా? చిన్న కుమారుడు ఇన్ అయ్యాడు, పెద్ద కుమారుడు ఏమవ్వాలా? అవుట్ అవ్వాలా. ఈ లోపలికి వచ్చి ఆయన బయటకు వెళ్ళాలా కదా. కానీ ఆ కుమారుని కూడా దగ్గర తీసుకుని పక్షపాతం లేకుండా, నా కుమారుడా, నావన్నీ కూడా నీవే కదా, ఇద్దరు కూడా నాకు సమానమే కదా, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వాడు నశించిపోయి బయటికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళా రియలైజ్ అయ్యి వచ్చాడు, మళ్ళా మారు మనసుతో వచ్చాడు. వాడిని చూడాల్సినటువంటి బాధ్యత మంది కాదా అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, ఒక మంచి తండ్రిగా బిడ్డలను ప్రేమతో, ఒక్కొక్కసారి బిడ్డల మీద కర్ర పట్టుకుని వెళ్ళడం, బెల్ట్ పట్టుకుని వెళ్ళడం, లాఠీలు పట్టుకుని వెళ్ళడం కాదు. వారి దగ్గర పిలిచి నీవు కూర్చోబెట్టి, సమస్య ఏంటా, నీకేంటి, మార్పు తక్కువ రాకపోతే బెల్ట్ తీసి బాధడం కాదు, ఏంటి నీ సమస్య ఏంటి? కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది, బీపీ సాగరం వెళ్ళిపోతా ఉంటుంది మగవాళ్ళు కదా. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి పిలిచి, బాబు ఏంటి నీ సమస్య, ఏంటి నీకు అర్థం అవ్వట్లేదా, సబ్జెక్ట్ లో నీ వీక్, ఎక్కడికైనా ట్యూషన్ జాయిన్ చేయమంటావు, ఇట్లా నువ్వు మాట్లాడాలా నీ పరిస్థితి. అలాంటప్పుడు వాడు హృదయం విప్పి షేర్ చేసుకుంటాడు ఒక తండ్రితో. లేకపోతే స్నేహితులతో చెప్తాడు, వెళ్ళి మా బాబుకి చెప్పామంటే అంతా దండగారా అంటే, నాన్న కూడా పిల్లడు ఇంకా ఏమంటాడు,
మా బాబు అంటాడు కదా, అమ్మను పట్టుకు అమ్మ అంటాడు కదా. ఆ అమ్మ పిట్టులో మార్పు ఉండదు, కానీ నాన్న వచ్చినప్పుడు ఏమవుతుంది, మా బాబు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసిన ఒక మంచి తండ్రిగా తప్పిపోలేనటువంటి తండ్రిగా కనబడుతున్నాను. ఈరోజు దేవుడు మనల్ని ఒక కుటుంబ యజమానులుగా అంటే తండ్రిగా తల్లిగా దేవుడు మనం ఉంచినప్పుడు మనము తప్పిపోని వారముగా ఉంటే ఏమంటే బిడ్డలు కూడా తప్పిపోలేని వారుగా ఉంటారు. ఒకవేళ తప్పిపోయినా నీ నిరీక్షణ, నీ ప్రేమ, నీ కనికరము ఏమండి వారు మళ్ళా రియలైజ్ అయ్యి నీ యొద్దకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల్ని ప్రేమించడంలో తప్పిపోలేనటువంటి తండ్రిని, పిల్లలను సరైనటువంటి మార్గము పెంచడంలో తప్పిపోలేనటువంటి తండ్రిని, నిరీక్షణ విషయంలో తప్పిపోలేనటువంటి తండ్రిని, కనికరము చూపించడంలో తప్పిపోలేనటువంటి తండ్రిని, మంచి తండ్రిగా తప్పిపోలేనటువంటి నీ గురించి నీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వాల. ఏమంటే నువ్వే సిగరెట్ తాగుతూ, నువ్వే మందు కొడుతూ, నువ్వే బూతులు మాట్లాడుతూ ఉంటే నీ పిల్లలకు చెప్పేటువంటి స్టేజ్ నీవు దాటిపోతూ ఉన్నావు. నువ్వు చేయలేదా అని అడుగుతాడు కదా, నువ్వు కాల్చలేదా అని అడుగుతాడు. నువ్వు చెప్పొచ్చావులే పెద్ద నీతిమంతుడుగా అంటాడు. నీ పిల్లలు చెప్పాలా, నా తండ్రి ప్రార్థన నన్ను ఈ విధంగా నిలబెట్టింది అని, నా తల్లి ప్రార్థన ఈ విధంగా నిలబెట్టిందని నీ బిడ్డలు చెప్పాలా. ఆ విషయాలని నీ పిల్లలు నిన్ను చూడాలా. అయ్యో నా తల్లి ఎంతగా నా గురించి ప్రార్థన చేస్తుంది అనేటువంటి ఆ యొక్క సాక్ష్యం బిడ్డల నుంచి వినపడదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను సాక్ష్యం ఇస్తాను. ఇదిగో నా తండ్రి ఎంతో ప్రయాసపడి ఉన్నారు. ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క నిరీక్షణ ఈరోజు ఫలబద్ధంగా దేవుడు నడిపించాడు అని. ఈరోజు నీవు కూడా, నీ బిడ్డలు కూడా నీ గురించి అలాగూ సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిలో వారు ఉండాలా, ఆ విధంగా వారు ఉండాలా. తప్పిపోని తండ్రిగా ఉన్నావా, తప్పిపోయినటువంటి తండ్రిగా ఉన్నావా? అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లు చూసుకుంటూ నువ్వే కూర్చుంటే నీ బిడ్డలకు చెప్పగలవా నువ్వు సెల్ ఫోన్ బంద్ చేసి పడుకో అని చెప్పి? ఒక వాచ్మ్యాన్, ఒక ఇంటికట కావలి వారు యెహెజ్కేలు చెప్తాడు, ప్రతి క్రైస్తవుడి ఇశ్రాయేలుని కూడా మీరు కావలి వారు అంటాడు. ఈ మాటను మోడీ గారు కూడా వాడాడు వచ్చిన కొత్తలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటికి కూడా కావలి వారు ఎవడు అంటే తండ్రే, ఈజ్ ద వాచ్మ్యాన్. ప్రతి వారి నడతలను కూడా కనిపెట్టాలా. ఒక తప్పిపోలేనటువంటి తండ్రిగా నీవు ఉంటే నీ బిడ్డలు కూడా తప్పిపోని కుమారులుగా, తప్పిపోని కుమార్తెలుగా ఉంటారు. ఒకవేళ వారు తప్పటడుగులు వేసిన నీ నిరీక్షణ ఓమో కాదు. ఎందుకో తెలుసా, నీవు దేవుని వాక్యంతో పెంచావు. ఒకవేళ వారు తప్పటడుగులు వేస్తున్నా, దేవునికి దూరముగా ఉన్న నీ విశ్వాసము, నీ పట్టుదల ఎప్పటికీ కూడా ఓము కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రులకు తల్లులకు చెప్తున్నాను, మనము మొట్టమొదటిగా తప్పిపోలేని తండ్రిగా, తప్పిపోలేనటువంటి తల్లిగా ఉంటే బిడ్డలు కూడా తప్పిపోలేనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక.